ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు, రైతాంగానికి నీళ్లు అందించిండు. మీరెన్నడూ వ్యవసాయం చేయలే, అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు. ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, గోదావరిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు. మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు, ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు? మాకు వేయండి శిక్ష, మేము అనుభవిస్తాం. కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదేం చిల్లర రాజకీయాలు? అరే కట్నింట్లు లెక్క పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు, కాళేశ్వరం మోటార్లు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని, మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు. మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది. ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ లాంచ్ చేస్తలేరు ఈరోజు. అరే ఒకటి నీళ్లు సముద్రం పాలు చేస్తారు. నేను వారం కిందనే చెప్పిన, అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది, వర్షాలు పడబోతున్నాయి, మోటార్లు ఆన్ చేయండి, నింపండి అని చెప్పిన. ఇవాళ నిజంగా చూడండి మీరు, అన్నపూర్ణ 3.5 టీఎంసీలు, ఆడు ఉన్నది 1 టీఎంసీ. అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ 3.5 టీఎంసీలు, ఉన్నది 1 టీఎంసీ. రంగనాయక్ సాగర్ 3 టీఎంసీలు, ఉన్నది 1 టీఎంసీ. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, ఉన్నది 10 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, అక్కడ ఉన్నది 4 టీఎంసీలు. బస్వాపూర్ 12 టీఎంసీలు, అక్కడ ఉన్నది 1/2 టీఎంసీ. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు నింపవు నాకు అర్థం కాదు. నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కాళేశ్వరం కూలింది అన్నాం కదా, నీళ్ళు నింపితే ఎట్లా? కూలిందంటే మరి ఇప్పుడు నీళ్ళు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరద కాలు ఓపెన్ చేయవేందయ్యా నువ్వు? ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ 61 టీఎంసీలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 టీఎంసీలు. 61 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరద కాలువల ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? ఆడ మిడ్ మానేర్లో 30 టీఎంసీల మిడ్ మానేర్లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. ఇవాళ ఎల్ఎండిలో కూడా 24కు 7 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. 24కు ఎల్ఎండిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 30కి 10 ఉన్నాయి. ఆడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా? ఈసారి కాలం లేట్ అయింది. వానకాలంలో సగం కూడా సాగు కాలేదు. మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా. నీ ఉద్దేశం ఏంది? ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? వెంటనే మేము 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో.
7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు ఒత్తాలే 2 టీఎంసీల నీళ్లను మిడ్ మానేరుకు